the year of glory and power. Hallelujah. So today we're going to talk about the power. What is power? మనం చాలాసార్లు శక్తి 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 అని అరుస్తుంటాం. శక్తి అంటే ఏంటండి తెలుసా? శక్తి అంటే ఏంటి? దానికి నిర్వచనం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పవర్ ఈజ్ ది ఎబిలిటీ టు కంట్రోల్. శక్తి అంటే ఏదాన్నన్నా ఏ పరిస్థితినైనా ఆధీనములు తీసుకోగలిగినదే శక్తి అయినది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా క్లాస్ రూమ్ అనుకుందాం. ఈ క్లాస్ రూమ్లో క్లాస్ టీచర్ ఉంటారు. ఈ క్లాస్ టీచర్కి ఈ క్లాస్ రూమ్ పైన శక్తి ఉంటుంది. షీ హ్యాస్ పవర్. ఇప్పుడు ఆ క్లాస్ టీచర్ కానీ ఇక్కడికి వచ్చి నిలబడి ఏ ప్రసాద్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అంటే ఏం చేయాలి? పోవాలి. నువ్వు ఎమ్మెల్యే కొడుకు అయి ఉండు, సీఎం కొడుకు అయి ఉండు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒకసారి ఈ క్లాస్లోకి అడుగు పెడితే యు ఆర్ అండర్ ద పవర్ ఆఫ్ ద క్లాస్ టీచర్. సో పవర్ గురించి మనం మాట్లాడినప్పుడు వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ పవర్. పవర్ అంటే ఇట్లా కింద పడిపోయి ఎస్ అవన్నీ పర్లేదు, కానీ ద రియల్ పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు కంట్రోల్. అంటే నిజమైన శక్తి ఏంటంటే నువ్వు పరిస్థితిని ఆధీనంలో తీసుకోవడం. అర్థమవుతుందా? చాలా మంది ప్రాబ్లం ఏంటంటే పరిస్థితి వారి ఆధీనంలో ఉండదు. గడి ఆమె చెప్దాం. యాక్చువల్ ఒక విషయం చెప్తా. సింధు, డోంట్ మైండ్ ఐఎమ్ టెల్లింగ్. నిన్న రాత్రి సిస్టర్ సింధు మన కీబోర్డ్ ప్లే వేసి నిన్న రాత్రి 11 గంటలకు మెసేజ్ చేసి, అన్నా నాకు చాలా గాబర్ అవుతుంది, చేతులు వణికిపోతున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి అన్న మెసేజ్ పెట్టింది. నేను చిల్లు ఎక్కడో డ్రైవింగ్లో ఛాయ్ తాగుతున్నాను. ఫోన్ ఓ అయ్యా ఇప్పుడు ఏం చేయాలి, ఈమెకి ఏదో అవుతుంది, ఓ షికా తా బాబా. ఏం నేను ప్రేయర్ చేసిన, ఏం లేదు, ఒక రిప్లై చేసిన. ఏమన్నా తెలుసా? ఏం చెప్పినా, నాకు ఇట్లా వైబ్రేట్ అవుతుంది అన్న, ఆ సైతానికి చెప్పు నువ్వేం చేయలేవు అని చెప్పాను. టెల్ ద డెవిల్ యూ కెన్ నాట్ టచ్ మీ అని చెప్పి నేనేమన్నా అంటే నీ నోటితో గట్టిగా చెప్పమన్నా, సైతానా నువ్వు నన్నేమి చేయలేవు అని గట్టిగా చెప్పు అని ఎస్ఎంఎస్. ఫోన్ ప్రేయర్ ఏం చేయలేదు, జస్ట్ ఎస్ఎంఎస్ రిప్లై అంతే. నువ్వు గట్టిగా చెప్పు నువ్వు నన్ను ఏం చేయలేవు. 5 minutesలో మళ్ళీ మెసేజ్ వచ్చింది, నన్ను అంత నార్మల్ ఉందన్న. అంటే దానికి ముందు ఏమైంది, దాని తర్వాత ఏమైంది? నేను అమ్మ గుర్తు చేసిన నీ దగ్గర పవర్ ఉంది వాడుకో అని. హల్లెలూయా. దేవుడు మనకి శక్తిని ఇచ్చిన్నాడు. ఈ శక్తి ఏంటి? టు కంట్రోల్. నీకు దయ్యం వచ్చి ఇట్లా వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది, నువ్వు ఉల్టా చేయాలి దానికి. దట్ ఈస్ పవర్. నీవు నచ్చినది చేయడమే శక్తి. శక్తి అంటే ప్రతి పరిస్థితిని నీ ఆధీనంలో తీసుకోవడం. హల్లెలూయా. ఒక రాజ్యము పైన ఆధీనంలో ఉంటాడు. రాజు అన్నాడు అనుకో, రేపటి నుంచి అందరు తెల్ల దుస్తులు వేసుకోవాలి, వాడు వేరే అసలు కలర్ వేయొద్దు అంటే ఏం చేయాలి? అందరు కూడా తెల్ల బట్టలు వేసుకొని తిరగాలి. లేదు నేను కలర్ వేస్తా అంటే వాడు గై. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ పవర్. ఆమేన్. చాలా మందికి పవర్ అంటే ఏదో అనుకుంటారు, ఏదో ప్రేయర్ ఇక్కడ చేస్తే 10 కిలో ఆడ పడాల పవర్. ఓకే, అది తప్పు అన్నట్లే, కానీ ద రియల్ పవర్ ఈజ్ ది ఎబిలిటీ టు కంట్రోల్. హూ హ్యాస్ ద పవర్? ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది? అడి ఆమెన్ చెప్పండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనానికి వెళ్దాం. ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది? ఏమన్నా నేర్చుకుంటున్నారా? అడి ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇంగ్లీష్లో ఏమనుందంటే, బిహోల్డ్ ఐ హ్యావ్ గివెన్ యూ పవర్. సంబడి సే పవర్. ఐ హ్యావ్ గివెన్ యూ పవర్. సంబడి సే పవర్. గట్టి చెప్దాం. హల్లెలూయా. సంబడి సే పవర్. 3 times చెప్దాం. పవర్.
వచ్చిందా? ఆమేన్. బిహోల్డ్, ఇదిగో నేను నీకు ఏమిస్తున్నాను? పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు. ఎవరికంట? ఈ శక్తి, పవర్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. పవర్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, ఆ శక్తి, పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఆ శక్తి ఏమవుతుందంట? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ దేవుని యేసుక్రీస్తు యొద్ద ఆది నుంచే ఆయన దగ్గర పవర్ ఉంది. హీ హ్యాస్ పవర్. సో ఇప్పుడు ఆ పవర్ని ఏం చేస్తున్నాడంట? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారము నీకు ఇవ్వబడింది. సో పవర్ ఈజ్ చేంజింగ్ హ్యాండ్స్. ఈ శక్తి చేతులు మారుతుంది. ఆ శక్తి మీ చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు. పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారం నీకు ఇస్తున్నా. ఎవరికి ఇస్తున్నా? పాస్టర్లకు ఇస్తుండా? హల్లెలూయా. ప్రతిదానికి పాస్టర్ వెనుక పరిగెడ్డం ఆపేయండి. ఎవరికి ఇస్తున్నాడు? నాకని చెప్పండి. అందరికీ అంటావు, అందులో నువ్వు ఉండవు. కొందరికి అనుకుంటావు. నాకు. ఎవరికి ఇవ్వబడింది? పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. శత్రువు బలము అంతటి మీద, కొంతటి మీద కాదు. ఓన్లీ తలనొప్పి మీద కాదు. తలనొప్పి వస్తే యేసునామములో పో. పోయింది బ్రదర్. నెక్స్ట్ కడుపు నొప్పి, అమ్మ పోతలేదు బ్రదర్. తలనొప్పి ఎంత బలం ఉందో, కడుపు నొప్పి కూడా అదే బలం. బలం అంతటి మీద. జ్వరము మీద దేవుడు అధికారం ఇస్తే బీపీ మీద కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఉండి బీపీ సమస్యతో ఉండని అవసరం లేదు. మీరు ఎందుకు బీపీ ఉందో తెలుసా? మీకు ఇవ్వబడ్డ పవర్ వాడతలేరు. హల్లెలూయా. నేనేం చేసిన, ఆ సిస్టర్ నాకు మెసేజ్ పెడితే ఏం అనలే, నేను ప్రేయర్ చేయలే. 10 నిమిషాలు రిషికా బాబా టంగ్స్లు అన్ని రికార్డ్ చేసి ఏం పంపించలే. నేను ఒకటే అన్నా, గట్టిగా చెప్పు, సైతాన్న నువ్వు నన్నేమి చేయలే. ఆమె చెప్పింది చేసింది అంతే. నేనేం చేయలే. ఆమె శక్తి ఉందని ఆమె గుర్తు చేసిన. క్రైస్తవులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే శక్తి ఉందని మీరు మర్చిపోతారు. ఇక్కడ దేవుడేమో శక్తి నీకు ఇచ్చాను అంటున్నాడు, మీరు వాడతలేరు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని ఈ సంవత్సరం మీరు చూడాలి అనుకుంటే మీరు వాడడం మొదలుపెట్టండి. ఇంటికి వెళ్ళి మీరు ప్రకటించండి. ఆ శక్తి ద్వారా ప్రకటించండి. శక్తి ఎలా విడుదల చేయబడుతుంది? నీ నోటి మాట ద్వారా. ఆత్మీయ లోకంలో ప్రతిదీ కూడా నోటి మాట వల్లనే జరుగుతుంది. సో యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే yes, I want this. Amen. నీకు అడ్డుగా నిలిచిన వారిని యేసు నామములో తొలగించు. వాళ్ళ ముందు చెప్పకు, నీ ప్రార్థన గదిలో పోయి తొలగించు. బయటికి వచ్చేవరకు వారిని కనబడరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ దిస్ పవర్? పవర్ ఈస్ కాల్డ్ డైనమిన్. అంటే విస్ఫోటన శక్తి దేవుడు ఇస్తున్నాడు మనకి. విస్ఫోటన శక్తి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, గ్రీక్లో డైనమిన్ అంటున్నారు. అట్లే దాని అర్థం ఏంటంటే ఫోర్స్. పవర్ ఈజ్ ఫోర్స్. పవర్ ఈజ్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు ఈ గోడ కూలగొట్టాలి. కూలగొడదాం. నా చెయ్యి పెట్టు కొడతా, కూలుతుందా? అది నాకంటే బలముగా ఉంది కాబట్టి నా శక్తి ఫోర్స్ సరిపోట్లే. నేను పెట్టే ఫోర్సు సరిపోట్లే కాబట్టి అది కూలట్లా. ఆమేన్. ఎందుకు ఆ గోడ కూలడానికి వ్యతిరేకిస్తుంది? నీ దగ్గర కావాల్సిన ఫోర్స్ లేదు, బలము లేదు. ఈ పవర్ అన్న మాటకి గ్రీక్లోకి వెళ్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫోర్స్. నీకు ఆ బలం కావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తా, బయటికి వెళ్ళి జేసీబీ వాడితో మాట్లాడుకుంటా. జేసీబీ అంటే తెలుసుగా, పెద్ద ప్రొక్లైనర్, బుల్డోజర్. దాన్ని తీసుకొస్తా.
వాడు 2 నిమిషాల్లో దీన్ని మట్టిపాలు చేస్తాడు, నేల మట్టం చేసేస్తాడు. ఏం చేయడు, అది తీసుకొచ్చి ఒక తోపు దోస్తాడు, అంతే. ఏమైపోద్ది? గోడ కూలిపోతుంది. ఏంది ప్రాబ్లం? ఏంటి ఇక్కడ? నేను దెబ్బ కొడితే కూలంది, అది వచ్చి ఒక దెబ్బ కొడితే ఎందుకు కూలిపోయింది? ఫోర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు శిష్యులను పిలిచి ఇది అంటున్నాడు, నేను పాములను తేర్లను తొక్కుటకు నీకు ఫోర్స్ ఇస్తున్నా. ఈ ఫోర్స్ ఏంటి? బుల్డోజర్ కంటే గొప్పది ఇది. హల్లెలూయా. ఈ ఫోర్స్ ముందు రోగాలు నిలవలేవు, ఈ ఫోర్స్ ముందు సైతాను శక్తులు నిలవలేవు, ఈ ఫోర్స్ ముందు చేతబడి శక్తులు నిలబడలేవు. ఈ ఫోర్స్ వచ్చి నిలబడితే అది కింద పడి గిలగిల కొట్టుకోవాల్సిందే. ఆ ఫోర్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ కాల్డ్ పవర్. ఆమేన్. హల్లెలూయా. మిరకల్ వర్కింగ్ పవర్. ప్రైజ్ గాడ్. పవర్, ఫోర్స్ గొంతులో లేదు. పెద్ద కేకలేస్తే ఫోర్స్ ఉన్నట్టు కాదు, పవర్ ఉన్నట్టు కాదు. రియల్ పవర్ ఈజ్ డూయింగ్ మిరకల్. ఒకరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము, వర్ష వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాం 1:02 అయిపోతుంది రాత్రి. మాట్లాడుతుంటే దేవుడు ఆ సిస్టర్ యొక్క కడుపులో సమస్యను చూపిస్తున్నాడు నాకు. ఏం మామూలుగా మాట్లాడుతున్నా, దేవుడు నాకు అది చూపిస్తాడు. మొత్తానికి 2 గంటలు రాత్రి అవుతుంది. ఇంక వెళ్తామమ్మా అంటే, ప్రేయర్ చేసి వెళ్ళండి అన్నాను. సరే, దేని గురించి ప్రార్థన చేయాలంటే ఆమె ఏమంటుందో తెలుసా? నా కడుపులో సమస్య ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప నాకు రాత్రి పడుకోలేను, మోషన్ ప్రాబ్లం అని. నేను అన్నా, మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పటి నుంచి దేవుడు నాకు చూపిస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నేను బాగు చేస్తాడమ్మా. రేపటి నుంచి నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని అవసరం లేదన్న. యేసునామంలో స్వస్థత పడునుగాక, యేసునామంలో ఆ రోగం నేను విడిచిపోనుగాక. ఆమేన్. రాత్రి 2 గంటలకి జస్ట్ అంతే, చిన్న ప్రార్థన చిన్నది, ఫోర్స్ గొప్పది. ఒక 1 వీక్ తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి వేరే చెప్తూ ఆమె అన్నది, అన్న మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఈ రోజు వరకు ఒక ట్యాబ్లెట్ వేసుకోలేను నేను. ఆ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ పవర్. దట్ ఈస్ కాల్డ్ పవర్. మిరకల్ వర్కింగ్ పవర్. కొన్ని నెలల పాటు తన సొంత శక్తితో టాబ్లెట్లతో నయం చేసుకోవాలనుకున్నది. అంటే ఏంది? ఆ గోడని చేయితో గుద్దాలనుకుంటుంది. చాలామంది ఇక్కడ ఉన్నారు, మీ సమస్యలను అట్లా పోరాడుతున్నారు, ఆ గోడని పోయి తన్నుతున్నారు, గుద్దుతున్నారు తలతో. నీకు రక్తం కారుతుంది, దానికి ఏం అవ్వదు. యూ నీడ్ ఎ హయ్యర్ పవర్. ఫెయిత్ సిటీ సంఘములో ఆ ఉన్నతమైన శక్తి ఇక్కడ ఉంది. హల్లెలూయా. ద మిరకల్ పవర్. ఈ అధికారము నీకు ఇవ్వబడింది. గడి ఆమెన్ చెప్దాం. ప్రైజ్ గాడ్. డేవిడ్ ఆపరేటెడ్ ఇన్ పవర్. దావీదు జీవితం మనం చూసినట్లయితే ఆయన శక్తిలో పనిచేశాడు. ఆమేన్. మార్నింగ్ ఈవినింగ్ వస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నా, దావీదు శక్తిలో పనిచేశాడు, సొలొమోను మహిమలో పనిచేశాడు. 2 డిఫరెన్స్. మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అయ్యేటోళ్ళకి ఇది బాగా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఈజ్ గ్లోరీ, ఈవినింగ్ ఈజ్ పవర్. డేవిడ్ ఆపరేటెడ్ ఇన్ పవర్, సొలొమన్ ఆపరేటెడ్ ఇన్ గ్లోరీ. పవర్ అంటే ఏంటి? దావీదు యుద్ధాలు చేసి ప్రతి యుద్ధం గెలిచిండు శక్తి ద్వారా. సొలొమోను అసలు యుద్ధాలే చేయలేదు, అసలు ఆయనకు యుద్ధం చేయాల్సిన అవసరమే రాలేదు. మీకు అర్థమవుతుందా? సో ఈ సంవత్సరం ఇట్ ఈస్ గ్లోరీ అండ్ పవర్. చూస్ వాట్ యు వాంట్. నీకు ఏం కావాలో నువ్వు చూస్ చేసుకో. డూ యూ వాంట్ పవర్? పోరాడి తొలగొడతావా?
లేకపోతే సొలోమోన్ లాగా ఓన్లీ రిలాక్స్, నా కొట్లాటలో ఓన్లీ రిజల్ట్స్. రిలాక్స్, ఎంజాయ్ లైఫ్. ఏది కావాలి? యూ కెన్ చూస్ ఎనీథింగ్. గ్లోరీ అండ్ ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు దేవుడిని చెప్పచ్చు, దేవా నేను గ్లోరీలో ఉంటా, లేదు నేను పవర్లో ఉంటా. పవరే మజా వస్తుంది, కమాన్ చదరంగా ఆడొచ్చు డెవిల్తో. ఈ 2 వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో ఐఎమ్ ఎంకరేజింగ్, మార్నింగ్ మీరు ఒకవేళ మార్నింగ్ రాకపోతే మార్నింగ్ రండి, ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్. ఈవినింగ్ రండి, ఇంకా డిఫరెంట్ లెవెల్. సో గ్లోరీ కావాలంటే మార్నింగ్ రండి, పవర్ కావాలంటే ఈవినింగ్ రండి, 2 కావాలంటే రెండిటికి రండి. ప్రైజ్ గాడ్. సో డేవిడ్ ఆపరేటెడ్ ఇన్ పవర్. ఆయన శక్తిలో పనిచేశాడు. ఎలాంటి శక్తి అంట దావీద్ది? 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చూద్దాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొద్ద గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములకు అధిపతిని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి వాటిలో ఒకదాని వలె అగుననయు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దావీదు ఏం చేస్తున్నాడు? ఈ దావీదు ఏం చేస్తున్నాడంట? ఆయన గొర్రెలు కాస్తుంటే ఆయనకి ఏమొచ్చినా ఎదురుగా ఎలుగుబంటిని, సింహం ఇవి వచ్చి ఏం చేస్తున్నాయంట? గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే వాటిని ఎదుర్కొని ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ఎలుగుబంటిని చీల్చి ఆ గొర్రె పిల్లను రక్షిస్తున్నాడు. సింహము ఎదురు పడితే సింహముకు ఎదురుపడి దాని గడ్డం పట్టుకొని తిప్పి చంపేసాడు. మీకు అర్థం కావట్లేదు చాలామందికి. పవర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పవర్. ఆమేన్. ఎలుగుబంటి అంటే ఎట్లుంటుంది తెలుసా? 7 అడుగులు ఎత్తుంటుంది. అది ఒక్క పంజా పెట్టి ఇట్లా కొడితే నువ్వు 3 ముక్కలు అవుతావు. దాని శక్తి మామూలుది కాదు. ఇట్ కెన్ కిల్ యూ. అది నిన్ను చీల్చి చెండాడేస్తుంది. ఎలుగుబంటి చాలా ప్రమాదకరం. కానీ ఆ ఎలుగుబంటి గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తుంటే దావీదు దాని మీద కలబడి దాన్ని చీల్చి దాని నోటిలో నుంచి గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ దిస్? ఏ రకమైన శక్తి అండి ఇది? గడి ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ ఎలుగుబంటులు చాలా సటిల్గా వస్తాయి. సటిల్ అంటే చాలా జాగ్రత్తగా వచ్చి పట్టుకుంటాయి నిన్ను. ఆమేన్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు టాక్ అండ్ గో అండ్ ఫైట్ విత్ బేర్స్. ఈ ఎలుగుబంట్లతో వెళ్ళి నేరుగా పోట్లాడమనట్లేదు. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ ఆత్మీయంగా మీ జీవితాలలో కొన్ని ఎలుగుబంట్లతో మీరు పోరాడుతున్నారు. మీ జీవితాలలో కొన్ని క్రూర మృగాలతో మీరు పోరాడుతున్నారు. ఈ క్రూర మృగాలు మీ వెనకాల మీ జీవితాలలో మీ వెనకాల పనిచేస్తున్న దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు. ఇవన్నీ రక్త దాహము కలిగినవి. ఈ ఎలుగుబంటి రక్త దాహము కలిగింది. దానికి కావాల్సింది రక్తం. దేర్ ఆర్ స్పిరిట్స్ బిహైండ్ యూ. ఇన్ని సంవత్సరాలు నీ వెనకాల కొన్ని దురాత్మలు పనిచేస్తున్నాయి. నీ రక్తాన్ని తాగుతున్నాయి. అవి నీ కష్టాన్ని పీల్చేస్తున్నాయి. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, బట్ దేర్ ఈజ్ నో ఫలితం అయితే ఏం కనబడట్లేదు. నీ రక్తాన్ని తాగుతున్నాయి ఇవన్నీ. హల్లెలూయా. ఇన్ని రోజులు ఆ యొక్క ఎలుగుబంటిని చూసి నా వల్ల కాదేమో అని అనుకుంటున్నావేమో. ఎలుగుబంటి లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చి కూర్చున్నాయేమో. సింహము లాంటి వాళ్ళు వచ్చి నీ జీవితం నీ కళ్ళ ముందే నీకు చెందినవి తీసుకొని వెళ్ళిపోతున్నారేమో. హల్లెలూయా.
మేబీ ఇప్పుడు నువ్వు కూర్చున్నావేమో, నువ్వు ఒక తల్లిగా కూర్చున్నావు, నువ్వు ఒక తండ్రిగా కూర్చున్నావు, నీ కళ్ళ ముందే నీ పిల్లలు చెడిపోతున్నారేమో, నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఆ యొక్క తెలియని ఎలుగుబంతులు, ఆ తెలియని సింహాలు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయేమో. ఈ రోజు నేను చెప్తున్నా, దావీదు ఏ శక్తితోటైతే వాటిపైన కలబడి వాటి యొక్క నోటులో నుంచి ఆ గొర్రె పిల్లని ఎలా విడిపించాడో, నీవు నీ కుటుంబాన్ని విడిపించుకోబోతున్నావు, నీవు నీ పిల్లలను విడిపించుకోబోతున్నావు, నీవు నీ కుటుంబానికి విడుదలనివ్వబోతున్నావు. దేవుని శక్తిని ఆవరించినప్పుడు హల్లెలూయా, నీవు సమస్యలను చూసి పారిపోవు, కానీ నీ సమస్యల వైపు నువ్వు పరిగెట్టబోతున్నావు. హల్లెలూయా. గడి ఆమేన్ చెప్దాం. somebody say thank you Jesus. amen. దేవుని శక్తి నీ పైకి వచ్చినప్పుడు అంతసేపు ఎవరికి తెలియని ఒక నార్మల్ దావీదు, గొర్రెల కాపరి, హల్లెలూయా, ఎక్కడో మూలన జస్ట్ ఆయన పని ఏంటంటే గిటార్ తీసుకొని పాటలు పాడడం. కానీ ఎప్పుడైతే శత్రువు దాడి చేసిందో, ఆ ఎలుగుబంటి ఎదురు పడ్డదో, ఆయన లోపల నుంచి ఒక ఉద్వేగమైన శక్తి బయటకు వచ్చింది, ఫోర్స్. హల్లెలూయా. హీ కిల్ ది ఎనిమీ. ఆ యొక్క చేతులతోటి ఆ యొక్క శత్రువుని చీల్చివేశాడు. ఈ సంవత్సరము 2024 నీ శత్రువును నీ చేతితో చీల్చబోతున్నావు. నిన్ను ఇబ్బంది పెట్టిన సింహాలను చీల్చబోతున్నావు. నిన్ను ప్రయాస పెట్టిన ఎలుగుబంటులను వెంటాడబోతున్నావు. అక్కడ పర్టికులర్గా చాలా స్పష్టంగా రాసిన, వాటిని తరిమి కొట్టాడు, వాటి వెనకాల తరిమి వాటిని చీల్చాడు. ఆ రకమైన శక్తి నీకు ఇవ్వబడుతున్నది. 2024 నువ్వు శక్తిని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నీ ఎలుగుబంటులను సింహాలను చీల్చబోతున్నావు. హల్లెలూయా. టు రైజ్ ఇన్ లైఫ్ యు నీడ్ పవర్. దిస్ ఇయర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఉన్నత స్థానంలోకి రావాలంటే నీకు శక్తి కావాలి. ఒక పవర్ఫుల్ ప్లేస్కి రావాలంటే యు నీడ్ పవర్. ఊరికే రాలేరు, ఊరికే ఆ ఉన్నత స్థితికి రాలేరు. ఎన్నో అడ్డంకులు. నువ్వు ఎదుగుతున్నావు అంటే అనేకమ పుల్లలు పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. నీ కాళ్ళల్లో అడ్డం పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. నీకు జీవితాన్ని ఆపేయాలని చూస్తుంటారు. వీటన్నిటిని జయించాలంటే నీకు శక్తి కావాలి. హల్లెలూయా. నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళు, దేర్ ఇస్ కాంపిటీషన్. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే దేర్ ఇస్ కాంపిటీషన్. నువ్వు నార్మల్ ఉద్యోగం కొట్టాలి, సాఫ్ట్వేర్లో కాంపిటీషన్. హల్లెలూయా. ఎక్కడికి యుఎస్ వెళ్ళాలంటే కాంపిటీషన్. ఎక్కడికి వెళ్ళాలన్న పోటీ ఉంది. ఈ పోటీ జీవితంలో, పోటీ ప్రపంచంలో దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? ఓడిపోతున్నావా? హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఏం ఆ దేవుని శక్తితో నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ గాడ్. నేను చెప్తున్నా, ఈ సంవత్సరము దేవుని శక్తి ద్వారా నీ పోటీదారులను జయించబోతున్నావు. హల్లెలూయా. దేవుని శక్తి ద్వారా నీ పోటీదారులను జయించబోతున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి మన మధ్యలో ఉందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కెన్ యు బిలీవ్ దట్? మీరు నమ్ముతున్నారా ఈ సంవత్సరం దేవుని శక్తి మీ పైకి రాబోతుందని? మీరు నమ్ముతున్నారా దేవుని శక్తి ఈ ప్రదేశంలో ఉందని? మీరు నమ్ముతున్నారా దేవదూతలు మన మధ్యలో ఉన్నాయని? జస్ట్ నౌ ఐ సా ఎన్ ఏంజెల్ హియర్. దేవదూత మన మధ్యలో కదులుతుంది. ఈ దేవదూతకి ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదండి. ఒక్క దేవదూత వేల కొలది పట్టణాలను నాశనం చేయగలదు. ఆ దేవదూతలు మన మధ్యలో సంచరిస్తున్నాయి. నీ శత్రువులు ఎవరో నాకు తెలీదు. బ్యాడ్ న్యూస్ ఫర్ దెమ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈసారి ఈ సంవత్సరం వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళాల్సిందే. వారు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఈ సంవత్సరము నీవు ఎదగకుండా ఎవరు ఆపలేరు. ఈ సంవత్సరము నువ్వు ముందుకెళ్లకుండా ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఈ సంవత్సరము నిన్ను ఏ సైతాను శక్తి నిన్ను ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా.
ఈ సంవత్సరము నువ్వు నిద్రపోకుండా ఉండకుండా అడ్డుపడుతున్న ప్రతి అపవాద శక్తి నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. The Lord is going to open the doors to kill your giant. ఆ రోజున ఆ ఎలుగుబంటిని గొర్రె పిల్లను దావీదు చంపాడు కాబట్టి ఏం చేశాడు? గొలియాతును కూడా చంపగలిగాడు. నీ యోధులను ఈ సంవత్సరము జయించబోతున్నావు. నీ యోధులను నీ సంవత్సరము నువ్వు జయించబోతున్నావు. గొలియాతు నీ కాలు కింద ఉండబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు గొలియాతు శత్రువులు అని నేను వాడిన ప్రతిసారి కొంతమంది అనుకుంటున్నారు నా శత్రువు వాడు, నా శత్రువు వీడు. మనుషులు మనకు శత్రువులు కాదు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు మన శత్రువులు కాదు. వారి వెనక పనిచేస్తున్న దురాత్మలు వాళ్ళు మన శత్రువులు. నువ్వు అనుకో అన్న నాకు శత్రువులు ఎవరు లేరు మా ఇంట్లో, నాకు అందరు దోస్తులు, మా కాలనీలు అందరు ఫ్రెండ్స్. శత్రువులు అంటే నీతో గొడవ పెట్టుకున్న వాళ్ళే కాదు. శత్రువు అంటే ఎవరో తెలుసా? నీకు రోగాన్ని తీసుకొస్తున్నాడే వాడు కూడా శత్రువే. హల్లెలూయా. నీకు అనారోగ్యము కలుగజేస్తున్నవాడు శత్రువే. నీకు మనసు నెమ్మదిని మనసు నెమ్మది లేకుండా చేస్తున్నావు, వాడు నీ శత్రువు. సో ఈ శత్రువు నీ కాలు కింద ఉండబోతుంది అంటే మనుషులు కాదు, ఈ దురాత్మలు నీ కాలు కింద ఉండబోతున్నాయి. హల్లెలూయా. నీకు నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రతి దురాత్మ నీ కాలు కింద ఉండబోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరము దేవుని శక్తిని మీరు పొందుకొని జయించబోతున్నారు. దిస్ పవర్ విల్ కీప్ యూ సేఫ్. ఈ శక్తి నీకు సేఫ్గా అంటే నిన్ను క్షేమంగా పెడుతుంది. క్రైస్తవుడు నీవు జీవించిన కాలమంతా కూడా యూ విల్ లివ్ ఇన్ పవర్. దేవుని శక్తిలో జీవించాలి. అంటే అపవాది నిన్ను టచ్ చేయలేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దిస్ ఇయర్ 2024 ఇయర్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్ మాత్రమే కాదు. చూడండి, ప్రతి ఇయర్ కూడా విడుదల చేయబడ్డ ప్రవచన మాట నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్. అది నీకు అటాచ్ అయిపోతుంది. అర్థమవుతుందిగా? సో నెక్స్ట్ ఇయర్ ఈ వాగ్దానం పనిచేయదని కాదు, ఈ వాగ్దానం నీకు అటాచ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యువర్ బ్యాంక్. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. నీ జీవిత దినములను తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతి నేను స్థాపన చేసి అతనికి రాజ్యమును స్థిరపరచెదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది దావీదుతో దేవుడిస్తున్న వాగ్దానం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే యూ షల్ ఫుల్ఫిల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. దావీదుతో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? నీ జీవిత దినములు తీరాలి. ఫుల్ఫిల్లింగ్ ద డేస్. చాలా జాగ్రత్తగా వినండి. మనం దినములు సంపూర్ణము చేయాలి. ఎవరు కూడా మీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి మీరు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మీ దినములు ఏం చేయాలి? సంపూర్ణము చేయాలి. అక్కడ నీ దినములను తీరినాక అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంట? నీ పితరుల దగ్గరికి వెళ్తావు. అంటే నీ తండ్రులు, నీ తాతల దగ్గరికి నువ్వు పోతావు. ఎప్పుడు పోతావు? 20లో కాదు, 30లో కాదు, 40లో కాదు, 50లో కాదు, 60లో అసలుకే కాదు, 70లో కాదు, 80లో కాదు, 90లో కాదు, 100. దేవుని వాక్య ప్రకారంగా 120 సంవత్సరాలు. అప్పుడు నీ దినములు స్ఫూర్తి అయినట్టు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు అంత ముసలోళ్ళు అయితే పాస్టర్ మమ్మల్ని ఎవరు చూసుకుంటారు పాస్టర్ అప్పుడు అంటే నువ్వు ముసలోడు అయితే బెడ్ మీద ఉన్నావు అని అనుకుంటున్నావా? 120 సంవత్సరాలు కూడా నువ్వు 2 కాళ్ళ మీద నిలబడి నీ పనులు నువ్వు చేసుకోగలగాలి.
నీ దినములు పూర్తయినప్పుడు, నీ యొక్క దినములు సంపూర్ణమైనప్పుడు దేవుడు నీతో చెప్తాడు, నువ్వు వచ్చిన పని అయిపోయింది రా అన్నప్పుడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ పితరుల దగ్గరికి వెళ్ళాలి. ఒక దైవజనుడు ఉన్నాడు, హిస్ నేమ్ ఇస్ బెన్సన్ ఐడహోసా. ఆయన దేవుడు చెప్పిండట, ఆయన చెప్పాల్సిన ప్రసంగాలన్నీ చెప్పేసిండు జీవితంలో, ఇంకా ఏమి చెప్పడానికి లేదు. సో ఈ డిసైడెడ్ ఆయన టు గో, ఇంక వెళ్ళిపోదాం, నేను చేయాల్సిన సేవ చేసిన, ఇక్కడ ఎన్ని ప్రసంగాలు చెప్పాలో చెప్పేసిన, ఎంతమందిని స్వస్థపరచాలో పరిచేసిన. ఆయన కొన్ని వందల మందిని చనిపోయిన వాళ్ళని లేపిండు ఆయన పరిచర్యలో. సో హీ హాస్ కంప్లీటెడ్. సో ఆయన మొత్తం సంపూర్ణం, ఆయన లోపల ఉన్నదంతా ఖాళీ అయిపోయింది అనమాట. ఆయన లోపల ఉన్న సామర్థ్యం అంతా, హీ డిడ్ హిస్ బెస్ట్. దెన్ హీ సెడ్, ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చింది. రోగం వచ్చి చెప్పట్లే ఆయనకి, ఆయనే అంటున్నాడు ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చింది. సో పొద్దున్నే లేచి అల్లమ్మతో అన్నాడట, నాకు మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి. మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే, వండితే తీసుకొచ్చి పెడితే అందరు చెప్పాడు, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరందరూ కూడా మంచిగా ఉండండి, దేవుని వెంబడించండి. చివరి మాటలు ఉంటాయి కదా, అన్నీ మాట్లాడి మీ అందరికీ గుడ్ బాయ్, ఐ విల్ మీట్ యూ అదర్ సైడ్ అని చెప్పేసి మంచిగా తిని చైర్లో కూర్చొని అలాగే పరలోకాన్ని సాఫ్ట్. ఐసీయూలో టీ 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 లైట్లు హంగామా, డాక్టర్ల మధ్యలో బయటకు వచ్చి నువ్వు తిరుగుతుంటే ఐఎమ్ సారీ అట్లేం లేదు. జస్ట్ సే, నా దినములు సంపూర్ణమైనప్పుడు. అది దేవుని చిత్తం. సో భయపడకండి ఫెయిత్ సిటీ సంఘస్థులారా, భయపడకండి. ఏమవుతుంది? నీ దినములు సంపూర్ణమయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో చెప్పాలి, దేవా నేను ఇక్కడ ఉంటే నీ సేవ చేస్తా, తీసుకపోతే వేస్ట్ మరి నీకే. హల్లెలూయా, ఆమేన్. నేను ఉంటే ఇంకా 4 ఆత్మలు సంపాదిస్తా. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్ నౌ, హల్లెలూయా. నీ దినం. సో దావీదు ఎప్పుడు పాత పెట్టబడ్డాడు? ఆయన ఎక్కడ చనిపోలే, మధ్యలో ఎన్నో యుద్ధాల్లో పోరాడిండు. యుద్ధంలో ఎవరు కూడా వెనకాల కట్టప్పని కూర్చున్నట్టు ఎవరు వెనకాల. ఎందుకు? బికాస్ హీ హ్యాస్ పవర్. దేవుని శక్తి. అర్థమవుతుంది కదా? దేవుని శక్తి ఉన్నప్పుడు అరే తెలియకుండానే, చాలామంది తెలియకుండా అంటే సడన్గా ఏదో బాగాలేదు, నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్తావు. సడన్గా టెస్ట్ చేసి నీకు ఈ ఫలానా రోగం ఉంది అంటే ఏంది? నీకు తెలియలే. ఒక్కసారిగా నీ కళలన్నీ కన్నీరుగా మారిపోతాయి. అర్థమవుతుంది? నార్మల్గా వెళ్తావు నువ్వు, 4 జలుబు వచ్చిందని పోతావు. వాడు నీకు చెప్పరాని రిపోర్ట్ చెప్తాడు డాక్టర్. దాని అర్థమైంది, సైతాను నీకు వెనకాల నుంచి పోటు పొడిసింది. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్. నువ్వు నార్మల్గా ఉంది అని అనుకున్నావు, సడన్గా నీ జీవితాన్ని అంతా కుప్పగూల్చేసింది. ఈ సంవత్సరం సైతాను నీకు ఒన్నిపోటు పొడవదు. నీకు తెలియకుండా నీ జీవితంలోకి ప్రవేశించలేడు. దేవుని యొక్క శక్తి నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. నీ చుట్టూ ఎలా ఉంటుందంట? ఆవరించి ఉంటుంది. ఇట్ విల్ వర్క్ లైక్ ఎ వైఫై. నేనేం చెప్తున్నా? దేవుని శక్తి మీ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు, ఆ దోమలు రాలినట్టు నీ చుట్టుపక్కల వైరస్ రాలిపోతుంది, బ్యాక్టీరియా రాలిపోతుంది, ఇన్ఫెక్షన్స్ రాలిపోతాయి. ఇంతవరకు రాగలుగుతుంది కానీ నన్ను మాత్రం టచ్ చేయలేదు. ఈ సంవత్సరం అది నీకు జరగబోతుంది. అది దేవుని శక్తి నీకు సమృద్ధిగా నీ చుట్టూ ఎప్పుడు కూడా ప్రభావితముగా ఉండునుగాక. ఇట్ షల్ ఆల్వేస్ రేడియంట్ అరౌండ్ యూ. ఇట్ షల్ సరౌండ్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దేవుని శక్తి నీ చుట్టూ ఎప్పుడు కూడా ఆవరించి ఉండునుగాక. ఏ రోగము నీ దగ్గరికి రాదని ప్రకటిస్తున్నాను. ఏ రోగము నీ చెంతకు రాదు. ఏ వైరస్ నేను తాకలేదు. ఏ ఒక్క రోగము నీకు తెలియకుండా నీ దేహములో ప్రవేశించలేదు.
యేసు రక్తముతో నిన్ను ముద్రీకరిస్తున్నాను. యేసు రక్తముతో నిన్ను శుద్ధీకరిస్తున్నాను. యేసయ్య శక్తి మీలో ప్రవహించును గాక. యేసు నామములో నీ పైన విడుదల చేస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో పొందుకోండి. In the name of Jesus, I release it over your life. By the power of the Holy Ghost, you are protected. మీరు కాపుదల పొంది ఉన్నారు. యేసు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచుకుందాం. నేను చెప్పా గట్టిగా, ఇప్పుడే పవర్ గురించి చెప్పినా నేను. Come on. Amen. Praise the Lord. దీవించబడ్డారా?